వెంకటరమణ స్వామి ధర అసురావుపేట అచ్యుతాపురం గ్రామంలో ఉద్యానవనం నిర్మాణం గత 40 సంవత్సరాల క్రితం జరిగింది. దానిలో వివిధ మొక్కలను పెంపకం చేయడం జరిగింది. ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చి మొక్కలు పెంచుతున్నారు. దానిలో భాగంగా అడవిలో ఉన్నటువంటి చెట్లను కూడా ఇక్కడ పెంచుతున్న క్రమంలో ఇటీవల ఒక 35 చెట్లు టేకు చెట్లు అపహరణకు గురైనాయి, నరికాయని వార్తల్లో వస్తున్నాయి. దాంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులు కానీ లేదా ఎవరా అనేది కూడా స్పష్టత లేకపోవటం చాలా దురదృష్టకరం. ప్రభుత్వ సంపదకే అధికారులుండి కూడా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా ఇబ్బందికరంగా బాధగా అనిపిస్తుంది. కానీ ఆ యొక్క 35 చెట్ల ఖరీదు సుమారుగా ఒక 70-80 లక్షలు ఉంటుంది. అది ఎవరు చేశారు, ఏం చేశారు అనేది కూడా నివేదిక రాకపోవడం చాలా దురదృష్టకరం. తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి నిజాలు బయటకు రావాలని కోరుతున్నాం. ఫారెస్ట్ వారు రైతుకు కానీ లేదా తన సొంత అవసరాల కలప ఏదన్నా ఉంటే దాన్ని తన సొంత వెహికల్ పైన తీసుకొచ్చుకొని లేదా దాని అవసరాల గురించి వాడుకోవడానికి తీసుకెళ్తుంటే నిర్దాక్షిణ్యంగా ఫారెస్ట్ వారు రైతులను ఏ విధంగా వేధిస్తున్నారు, కేసులు పెట్టి లేదా వారిపైన జరిమానా కూడా విధిస్తున్నారు. కానీ వీటిని 2 సంవత్సరాల క్రితమనో సంవత్సరమనో లేదా ఈ మధ్యలో జరిగినా కానీ ఇంతవరకు దానిపైన చర్య తీసుకుపోవడం దురదృష్టకరం. తక్షణమే దాన్ని పునఃపరిశీలించి వారిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి. ఓకే. పుల్లయ్య, సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ సెక్రటరీ మెంబర్ని. ఇటీవల పత్రికలో వచ్చిన వార్త చూసినప్పుడు ప్రదేశం మీద వాస్తవ పరిస్థితి, పత్రికలో వచ్చిన పరిస్థితికి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు మన అచ్యుతాపురం దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నర్సరీగా ఉన్నది. అది కార్పొరేషన్ది, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదొక డిపార్ట్మెంట్. అయితే అందులో టేకు చెట్లు నరికినట్టుగా ఫోటోలు ఇవన్నీ పత్రికలు వచ్చినాయి. వాస్తవంగా నరికినట్టు కనిపిస్తుంది. మరి దాని మీద యాక్షన్ ఏంటి అనేది కనిపించట్లేదు. తక్షణమే దాన్ని విచారణ జరిపాలి, సమగ్ర విచారణ జరపాలి. అది నిన్న మొన్న నరికినాయి, ఈ మధ్య కాలం నరికినాయా, గతంలో అప్పుడు నరికినాయా, ఒక సంవత్సరం క్రితం నరికినట్టు కూడా కొన్ని కనిపిస్తుంది. ఈ మధ్య వాళ్ళు ఎవరు ఒకరిద్దరు బయట చేసిన ఉద్దేశంతో అక్కడ పనిచేసే వాళ్ళు తీసేయడం వల్ల ఉపయోగం లేదు. సమగ్ర విచారణ జరపాలి. అదే సందర్భంలో ఎంతైతే నష్టం జరిగిందో అది ఎవరు దొంగతనం చేశారు, సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కార్పొరేషన్ డిపార్ట్మెంట్ దాని మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. వాస్తవంగా ఫారెస్ట్ వాళ్ళకి ఒక ఏదన్నా ఇంట్లో తీసుకొచ్చుకున్న పొలంలో బండి తీసుకొస్తామంటే పట్టుకొని కేసు చేస్తున్నారు. లేదు ఫారెస్ట్ లోకి వెళ్ళకూడదని ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. ఫారెస్ట్ లో పోవటానికి మనిషి లేదనే పద్ధతిలో కొత్త చట్టాలు వచ్చింది. అటువంటిప్పుడు ఇంత పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు టేక్ కలప ఈ పద్ధతిలో నరికి అమ్ముకున్నదనేటువంటి పరిస్థితి తెలిసినప్పుడు దాని మీద యాక్షన్ ఎందుకు ఉండట్లేదు అర్థం కావట్లేదు. అధికారులు మరి దీని మీద సమగ్ర విచారణ జరపాలి. దోషులు ఎవరో వాళ్ళని నిర్ధారించాలి.